అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ లెక్కలు తేలిపోతున్నాయి. అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, అసలు ఎంతమంది ఓట్లు వేసిండ్రు, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఓట్లు వేసిండ్రు, ఇవన్నీ లెక్కలు తేల్చారు మొత్తం. బీఆర్ఎస్ ఏమో సైలెంట్ ఓటింగ్ ఉంది, సైలెంట్ ఓటింగ్ మనకు పడ్డది ఖచ్చితంగా, అదో 30% ఉండొచ్చు. కాంగ్రెస్ వేసిన దొంగ ఓట్లను ఖచ్చితంగా అది డామినేట్ చేస్తుంది అనే లెక్కలో వీళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఏమో కాంగ్రెస్ గెలిస్తే దొంగోట్లతోనే గెలవాలి, ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయి అనే దానిలో లెక్కలు తీసినారు వాళ్ళు కూడా. దొంగోట్లు, ఫేక్ ఓట్లు, దాన్ని ఏమేమనాలో అన్ని రకాల ఓట్లు, ఆ ఓట్లు ఖచ్చితంగా ఆ ఓట్లే గెలిపిస్తాయి. ఇక మిగతా అంతా సరి సమానంగా ఉన్నా ఆ ఓట్లు 100% గెలిపిస్తాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న ఓ లెక్క. బీజేపీలు అయితే ఏ లెక్క చేసుకోలేదు. బీజేపీలు ఎన్ని ఓట్లు వస్తాయి, వచ్చే మన ఓటు ఎటు పోయినాయి అట్లాంటి లెక్కలు ఏం చేసుకోలే వాళ్ళు. తర్వాత అన్ని సర్వేలు, చాలా సర్వేలు కాంగ్రెస్ పాజిటివ్ వచ్చినాయి, కానీ కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేసిండో ఎక్కువగా ముస్లిం ఓట్స్ను హైప్ చేసిండు ఆయన. ఆ ముస్లిం ఓట్లు ఎక్కడైతే బాగుపడ్డాయి అనుకుంటున్నారో వాళ్ళు, అక్కడ యావరేజ్ కన్నా తక్కువ ఓట్లు పోలేని, యావరేజ్గా 48.7 సంథింగ్ ఉంది, యావరేజ్ 41, 42 ఉంది. బీఆర్ఎస్ ఎక్కడైతే మాకు ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారో అక్కడ యావరేజ్ అంటే 48 కన్నా ఎక్కువ ఓట్లు పోలేని. ఇట్లా చాలా 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 లెక్కలు ఉన్నాయి. అన్ని లెక్కల మీద మాట్లాడదాం, కొంత క్లారిటీ వస్తుంది. అంతకన్నా ముందు సేమ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అక్యురేట్ సమాచారం ఇస్తాం. ఇవ్వకపోతే అసలు వార్తనే చేయం. అక్యురేట్ సమాచారం అంతే కాదు, అది ఏమైనా కానీ నిజం చెప్తాం, నిజం విందాం, నిజాన్ని ఫాలో అయిదాం. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ కేకే సర్వే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా, ఎందుకంటే మనం అన్ని సర్వేలు చూసినాం, చూసుకుంటూ వస్తున్నాం. కేకే సర్వే కూడా చాలా నమ్మకమైన సంస్థనే, మిగతా సంస్థలు కూడా నమ్మకమైనవే. కాకపోతే వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, ఒకసారి అటో ఇటో అవుతుంటుంది. దేవుడే గీతకి ఇస్తాడు, ఆ గీత ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయన ఏమిచ్చిండు, 49% ఇస్తున్నాడు, 8% డిఫర్ చూపిస్తున్నాడు. కాంగ్రెస్కు 41% చూపిస్తున్నాడు, 8% ఓట్లు బీజేపీకి చూపిస్తున్నాడు. 49% అంటే యావరేజ్ కన్నా ఎక్కువ పడ్డాయి ఓట్లు. 49% అంటే ఇప్పుడు పడ్డ ఓట్లలో 49% పడ్డట్టు. 194,000 ఓట్లు పోలేనాయి. దానిలో 49% బీఆర్ఎస్ పడ్డట్టు చెప్తున్నారు. ఒకవేళ ఇది నిజమా అబద్ధం అనేది రేపు తెలుస్తుంది. ఇప్పుడు మనమే దీని మీద కామెంట్ చేయము. అన్ని సర్వేలు కూడా ఇదే 49 కాంగ్రెస్కి ఇచ్చినాయి, ఇదే 41 బీఆర్ఎస్కి ఇచ్చినాయి. ఇంకా బీజేపీ అంతే 8, 9, 10, 7, 6 అలాది ఒక రకంగా ఉంది. సరే, ఇది కేకే సర్వే. కేకే సర్వే వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లెక్కలు తేలినాయి, అన్ని తేలినా కూడా ఇంకా అనుమానాలు. కేకే ఎందుకు ఈ సర్వే ఇచ్చిండు, కేకే సర్వేను తీసిపోవడానికి లేదు, ఇదేదో పేమెంట్ సర్వే, లేకపోతే ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చిండు. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇస్తే ఇప్పుడు ఏం ఓట్లు పడేది ఉందా? ఎగ్జిట్ పోల్ కదా ఇది, ఓట్లు అయిపోయినాయి. ఈయన ఇట్లా ఇవ్వడం వల్ల ఇంకా మళ్ళీ ఏం ఓటింగ్ జరగదు, మళ్ళీ ఏం ఓట్లు అయ్యారు కొత్తగా. కాబట్టి ఇది అక్యురేటే ఉండొచ్చు అనేది కాంగ్రెస్లో కూడా చాలా చర్చ నడుస్తుంది. ఇక చాలా చాలా ఉన్నాయి. అసలు డబ్బులు వసూలు చేస్తున్నారంట. ముందు ఎక్కడైతే డబ్బులు వంచినరో ఆ డబ్బులు వంచిన వాళ్ళ దగ్గర మీరు మాకు ఓటు వేయలేదని ఒక సైడు డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదలే వాళ్ళు ఒక గూండాగిరి అదంతా వాళ్ళ మీద బాగుంది. రౌడీ షీటర్ ఫ్యామిలీ అనేది వాస్తవం, అది పోలీసు వాళ్ళు బైండ్ ఓవర్ చేసినప్పుడే అది క్లియర్ అయిపోయింది. ప్లస్ ఆ రోజు పోలింగ్ రోజు నవీన్ మంచోడే అన్నారు అందరూ, కానీ నవీన్ వ్యవహరించిన తీరు, ఒక 30-40 బైకులు, యాక్టివాలు బైకులు, దాని మీద మొత్తం అదే ఏజ్ 30 సంవత్సరాలు 35 సంవత్సరాల యూత్ ఒక్కొక్క బండి మీద 3 కూర్చొని ప్రతి పోలింగ్ బూత్ పోయిన వాళ్ళు. పోలింగ్ బూత్ పోవడం అంటే అదేందో కదా, మన సినిమాలో చూస్తుంటాం, సినిమాల్లో పోలింగ్ బూత్ లోపల కూర్చుంటారు అందరు బండ్లు వేసుకొని, సేమ్ అట్లే చేసినారు. నేనున్న ఎర్రగడ్డ దగ్గర లాస్ట్ నేను వీడియో చేసింది, అప్పుడు లాస్ట్ 4 o'clock 5 o'clock కూడా ఆయన దాదాపు 30-40 బైకులు పోలీసు వాళ్ళు అందరూ తోసేసి లోపలికి వెళ్ళిపోయినారు. అంటే ఆ రోజు ఆయన వ్యవహారం కూడా అట్లే కనిపించింది, ఆయన నేచర్ అంతేనా అనిపించింది. కాబట్టి జనం ఖచ్చితంగా ఓట్లు చూసే ఇస్తారు అనేది ఒక రకమైన చర్చ ఒకటి నడుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు డబ్బులు వాపసు అడుగుతారట కాంగ్రెస్ వాళ్ళు. గల్లీ గల్లీ తిరిగి మొన్న ఇట్లా డబ్బులు వంచినరో అక్కడ పోయి డబ్బులు వాపసు అడుగుతారు. ఎవరు నడుతున్న డబ్బులు వాపసు? మీ ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు, మీ ఇంట్లో పోలనే 3 ఓట్లే, మా దగ్గర లిస్ట్ ఉంది, మిగతా 10 ఓట్ల డబ్బులు మీరు వాపస్ ఇవ్వండి. 10 అంటే దగ్గర ఒక్కొక్క ఇంటికి 2,500 ఇచ్చిండ్రు, ఓటుకు ఒక్కొక్క ఇంట్లో 5,000 ఇచ్చిండ్రు, ఒక్కొక్క ఓట్లో 5,500 ఇచ్చిండ్రు, 6,000 ఇచ్చారు, రకరకాలు ఉన్నాయి. ఒక ఇంట్లో కుక్కర్లు ఇచ్చారు, ఇంట్లో చీరలు ఇచ్చారు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవేం అడుగుతలేరు, కుక్కర్లు చీరలు ఏం అడుగుతలేరు, అవి అడిగితే ఇంకా రివర్స్ అవుతారు లేడీస్. కాబట్టి డబ్బులు వాపస్ అడుగుతున్నారట. మీరు తీసుకున్న డబ్బులు, మీ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మీరు ఓటు వేయలే కదా, కాబట్టి ఇవ్వండి. రెండో యాంగిల్ ఏంటంటే, మీరు డబ్బులు తీసుకున్నారు కానీ మీరు కాంగ్రెస్కి ఓటేయలేదు, మాకు తెలిసిపోయింది, మీరు బీఆర్ఎస్కే ఓటేసారు, కాబట్టి మీరు డబ్బులు వాపస్ చేయాలి. అది మేము కాంగ్రెస్కి వేసినామని వాళ్ళు చెప్తున్నారు. లేదు, మా దగ్గర లిస్ట్ ఉంది, మాకంతా సమాచారం తెలిసిపోయింది. అదే మీ సమాచారం తెలియదు యాక్చువల్గా వీళ్ళకి.
కానీ మరి అదేం బెదిరింపో తెలియదు. ఆ గల్లీ లీడర్లు చేస్తున్నారా, డివిజన్ స్థాయి లీడర్లు చేస్తున్నారా, నవీన్ యాదవ్ బ్యాచ్ చేస్తుందా, ఎవరు చేస్తున్నారో అట్లా డబ్బులు తీసుకునే ప్రయత్నం, డబ్బులు వాపసు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తారా జనం? గోడగుట్టిన సున్నమన్న గీకితే కొంచెంసేపు రాలుతుంది కొంచెం చేతుల. కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత, అది ఓట్లకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఓట్లు రాలుతాయా? కానీ మరి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రో వాళ్ళకి తెలియదు. ఇంకా కాంగ్రెస్ చేసుకున్న లెక్కలు ఏంది? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అంతా డివిజన్ల వారీగా అన్ని వారీగా లెక్కలు చేసుకున్నారు. లెక్కలు చేసుకుని ఫైనల్గా వాళ్ళు ఒక ఫిగర్కి వచ్చారు. ఏం ఫిగర్ అంటే, మనం ఖచ్చితంగా 10 నుంచి 12,000 ఓట్లతో గెలవబోతున్నాం అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న లెక్క. ఏంది అంటే, ఉదయం పూట కొన్ని దొంగ ఓట్లు పోల్ చేశారు. ఉదయం పూట బోగోస్ ఓట్లు, దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు అన్నీ కలిపి దాదాపు ఒక 10,000 ఓట్లు మనం ఉదయం చేయగలిగినాం అనేది కాంగ్రెస్ వాళ్ళ నమ్మకం. వాళ్ళు మార్నింగే 7 to 9 లోనే మనం 9 to 11 ఆ లోపలనే మన ఓట్లు, మనం అనుకున్న ఓట్లు, వీళ్ళు టార్గెట్ ఓట్లు ఒక 20,000-25,000 ఓట్లు అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ లేకపోతే అవుట్ ఆఫ్ ప్రజెన్స్ అంటే దొంగోట్లు ఏపిద్దాం అనేది వీళ్ళు ఒక టార్గెట్. ఇది నవీన్ యాదవ్ వాళ్ళు చేసిన అయితే నేను అనుకోను. నాకున్న అబ్జర్వేషన్ అయితే ఎంఐఎంలు విత్ రేవంత్ రెడ్డి వాళ్ళు కలిసి చేసిన ఈ 25,000 ఓట్ల వ్యవహారం. వాళ్ళు అందుకే చూడండి, ప్రచారం వీకు, గవర్నమెంట్ మీద ఫుల్ నెగిటివ్ ఉంది. అయినా సరే మీరు ఫస్ట్ నుంచి మేము గెలుస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే ఆ 25,000 ఓట్లు టార్గెట్ చేసి, ఆ 25,000 ఓట్లు పక్కా పోలైట్ కాబట్టి ఆ ఓట్లు మనకే పడతాయి కాబట్టి మనం ఆ 25,000లో ఒక సగం ఓట్లు అటు ఇటు అయినా కూడా ఇంకొక సగం ఓట్లతో మనం గెలుస్తాం అనేది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ చేసుకున్న లెక్క. కానీ పోలింగ్ అయిన కాడికి చూస్తే పోలింగ్ తక్కువ ఓట్లు, 10,000 ఓట్ల వరకు దొంగ ఓట్లు పోలైనాయి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్న లెక్క ఇది. ఇంకా మిగతా ఓట్లు పోల్ కాలేదు. ఎందుకు పోల్ కాలేదంటే, సాయంత్రం 2 అవర్స్లో బీఆర్ఎస్ వాళ్ళు చేసింది సక్సెస్ అయింది. లాస్ట్ 2 అవర్స్ ఎందుకంటే ప్రతి దగ్గర 5 గంటల వరకు లేని లైన్లు 5 తర్వాత లైన్లు కనిపిస్తారు మొత్తం. అవన్నీ దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు 70% ఉంటాయి దానిలో. ఎవరో అర్జెంట్గా ఏదో పని మీద పోయిన వాళ్ళు, జాబ్ పోయిన వాళ్ళు, లేకపోతే వీలు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మిగతా ఖచ్చితంగా ఓటు వేయాలి. పైసలు తీసుకున్న వాళ్ళు మందికి 5,000 ఇస్తే వాళ్ళకి 10,000 ఇస్తారనమాట దొంగ ఓట్లై. వాళ్ళతో ఓట్లు వేయించాలనేది. అందుకే కదా ఎంఐఎంలు ఇప్పుడు ఫీల్డ్లో చూసినాం ప్రచారంలో చూలే. కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ ఆ బోరబండ ఏరియాలో, షేక్పేట ఏరియాలో ముస్లిం ఓట్లు ఎక్కడ ఉంటారో అక్కడ మొత్తం గుమ్మిగూడి ఆ ఓట్లు నేర్పించే ప్రయత్నం చేసింది. కానీ సాయంత్రం ఆ క్యాండిడేట్ సునీత పోయింది చూడు, సవేరా ఫంక్షన్ హాల్కి పోయారు, కాంగ్రెస్ క్యాంపు పోయింది. అక్కడ పెద్ద దెబ్బ పడదు. అక్కడ 2,500 ఓట్లు ఆపగలిగింది ఆమె. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి బోరబండ ఏరియాలో కూడా పెద్ద లుల్లి చేసిండు. అక్కడ కూడా 2,500 ఓట్లు ఆపగలిగింది. దాదాపు ఇట్లా ఒక 10,000 ఓట్లు ఆగిపోయినాయి. ఎందుకంటే ఒక దగ్గర గొడవ అయితే ఇక మిగతా వాళ్ళు కూడా భయపడతారు. పోనీకి డబ్బులు తీసుకున్నా కూడా వీళ్ళ కోసం మనం ఓటు వేయాలని ఉంటుంది. సేమ్ టైం పోతే అక్కడ కూడా గొడవ అవుతుంది. ఆల్రెడీ డివిజన్లలో ఆ పోలింగ్ బూతుల దగ్గర గొడవ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంక్ని హైలైట్ చేసింది వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం మాకే ఓటేస్తారనే దానిలో ఉన్నారు. ఎంతమంది ఓట్లు వేసినారో ఏందో అదంతా లెక్క తర్వాత తెలుసు. డబ్బులు తీసుకుని ఎంతమంది ఓట్లు వేసినదో కాంగ్రెస్ దగ్గర లెక్క లేదు. అందుకే డబ్బులు వసూలు చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్కి ఎక్కడైతే ఓట్లు పడ్డాయని చెప్తున్నారో ఆ డివిజన్లలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ ఎక్కడైతే ఓటింగ్ పర్సెంటేజ్ మాకు ఓట్లు పడతాయి, ఈ ముస్లిం ఓట్లు మాకే పడతాయి, మొత్తం దొంగ ఓట్లు వేయించినాం అనుకుంటున్నారో అక్కడ తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమ్మయింది. నేను మీకు చెప్తా అవన్నీ కూడా, ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్క. షేక్పేటలో మాకు మస్తు ఓట్లు పడాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు లెక్క. షేక్పేటలో దొంగ ఓట్లు కూడా వేయించారు అనేది అక్కడనే ఉంది. షేక్పేటలో 71,062 ఓట్లు ఉంటే 31,182 ఓట్లు పోలని 43.87 మాత్రమే పడ్డాయి పర్సెంటేజ్. 48% యావరేజ్ ఓవరాల్గా, కానీ యావరేజ్ కానీ తక్కువ పడ్డాయి. తర్వాత యూసుఫ్ కూడా, నవీన్ యాదవ్ ఓన్ డివిజన్ యూసుఫ్ గూడలో 55,705 ఓట్లు ఉంటే 24,219 ఓట్లు పోలని 43.47, ఇది కూడా యావరేజ్ కన్నా తక్కువ. తర్వాత వీళ్ళు వేసుకున్న ఇంకొక బోరబండల మాత్రం 55.92% ఓట్లు అయినాయి. బోరబండలో ఇద్దరికి బలం ఉంది, బీఆర్ఎస్కు బలం ఉంది, కాంగ్రెస్కు బలం ఉంది. కొన్ని దొంగ ఓట్లు వేపించుకున్న డివిజన్గా బోరబండ కూడా పేరుంది. తర్వాత సోమాజి కూడా 41.99%, ఇది మిక్స్డ్. ఎర్రగడ్డ 49.55, ఎర్రగడ్డ బీఆర్ఎస్కు పాజిటివ్ గ్రౌండ్, అక్కడ 49.55%. ఇక్కడ కాంగ్రెస్ వీకు, ఓట్లు కూడా వీకే, అక్కడ కొన్ని దొంగ ఓట్లు పడ్డాయి అనేది ఉంది. కానీ 49.55% అయింది. వెంగళరావు బాగా బీఆర్ఎస్కు పడ్డాయి. వెంగళరావులో 47% ఓట్లు పోలేని, మొత్తం 53,595 ఓట్లు ఉంటే 25,195 ఓట్లు ఇక్కడ కూడా పోలేని. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదు చేయించిండ్రో, ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఉన్నాయి ఆ ముస్లిం ఓట్లు మొత్తం మనకే పడతాయని అనుకున్నారో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ముస్లిం హైప్ చేసుకుంటూ వచ్చింది కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, ముసల్మాన్ కాంగ్రెస్ అయితే ముసల్మాన్కి ఇజ్జత్ అయితే అయితే కుజ్బినార్ అయితే ఇట్లాంటి హైప్ చేశారు. కాబట్టి ముస్లిం ఓట్లు మాకే పడతాయి అనుకున్నారు. అవి 50-50 పడ్డాయి, అవసరమైతే ఇంక ఎక్కువనే పడ్డాయి. కానీ ఆ ముస్లిం ఓట్లు ఉన్న దగ్గరనే చాలా తక్కువ ఓట్లు పోలైపోయినాయి. ఇది రెండో యాంగిల్. ఇక మూడో యాంగిల్, అసలు ఎవరికి వేసినారు ఓటు అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఆ మూడో యాంగిల్ ఏంటంటే, ఆంధ్ర ఓట్లలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. ఈమె కమ్మ అభ్యర్థే, కానీ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన ఆయన గోపీనాథ్కు కమ్మ వాళ్ళకున్న గ్యాప్తోన పోయినాయి. కానీ మిగతా ఆంధ్ర ఓట్లు మొత్తం బీఆర్ఎస్ పడ్డాయి. ఎడ్యుకేటెడ్ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ పడ్డాయి.
అవుట్ ఆఫ్ జూబ్లీస్లో ఎప్పుడో ఉంటారు, ఓడి అక్కడ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో జాబ్ పర్పసో లేకపోతే ఎక్కడో పోయింటారు, వాళ్ళు ఓన్ హౌస్ కట్టుకోనో లేకపోతే చేంజ్ అయిపోయింటారు. వాళ్ళు ఓట్లు వేసిర్రు, వాళ్ళ ఓట్లు దగ్గర దగ్గర 10,000 ఓట్లు ఉంటాయని చెప్తున్నారా? ఆ 10,000 ఓట్లో 7,000 ఓట్లు పోలేని అంటున్నారు లెక్క. ఆ 7,000 ఓట్లో 90% బీఆర్ఎస్ పడే ఛాన్స్ ఉంది. ఇట్లా చాలా చాలా లెక్కలు, చాలా చాలా తమాషా తమాషా నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా 500 ఓట్లతోనైనా మేము గెలుస్తామనే ధీమాలో వాళ్ళు ఉన్నారు ఈ లెక్కలను చూసిన తర్వాత. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎన్ని దొంగ ఓట్లు పోలేనివో అవి ఎక్సెస్ అవుతాయి, మిగతా ఓట్లు అంతా లెవెల్ అయిపోతాయి, మనం ఎన్ని పైసలు వంచినా ఎన్ని చీరలు వంచినా లెవెల్ అయిపోతాయి అవి. కానీ ఎక్సెస్గా ఈ దొంగ ఓట్లు పక్కా మనకే పడాయి కాబట్టి ఆ 10,000 ఓట్లు 100% మనకే పడతాయి. కాబట్టి ఆ దొంగ ఓట్ల పర్సెంటేజ్ ఎంత ఉంటే అంతతో మనం గెలుస్తామంటున్నారు. కానీ నాకు ఒకటి అనిపించింది ఫైనల్గా, ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్ జరిగింది. మునుగోడులో మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో అంతా ఓట్లు వేసిర్రు, అందరూ పోయి ప్రచారం చేసి అన్నీ మస్తు పైసలు ఖర్చు పెట్టిండ్రు. అయితే మునుగోడులో గెలిచిన సుఖం ఏం దక్కలే బీఆర్ఎస్కి. మునుగోడులో గెలిచిన 8 నెలలకే జనరల్ ఎలక్షన్ వస్తే ఓడిపోయింది, గవర్నమెంటే పోయింది బీఆర్ఎస్ది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏనా ఓట్లతో కాంగ్రెస్ గెలిచిన వీళ్ళు సుఖమేం దక్కదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పనితీరు మీద జరిగిన ఎలక్షన్ లాగా కనిపిస్తలేదు, కేవలం డబ్బులు, పోల్ మేనేజ్మెంట్ అంటారు చూడు, ఈ దొంగోట్లు, డబ్బులు, రిగ్గింగు, గొడవలు, దీంతో మాత్రమే. దీనికి కూడా వీళ్ళకేం సుఖం ఉండదు. ఇప్పుడు ఓడి గెలవడం, గెలిగి ఓడడం అంటారు. వీళ్ళు గెలిచినా గెలిచి ఓడమే కాంగ్రెస్. బీఆర్ఎస్ 35% ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది అని అంటే బీఆర్ఎస్ సక్సెస్ అయినట్టే, బీఆర్ఎస్ ఓడి గెలిచినట్టుగా లెక్క పెట్టాలి. ఎందుకంటే నేను మళ్ళీ పర్సెంటేజ్ ఓట్ల తర్వాత చెప్తా, మొత్తం రేపు కౌంటింగ్ అవుతుంది, రేపు తెలుస్తాయి లెక్కలు. ఎందుకంటే వ్యతిరేక ఓటు ఎంత ఉందనేది ప్రభుత్వానికి చాలా క్యాల్కులేషన్ అవసరం. అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగింది కూడా మనం లెక్కలు చేసి చూద్దాం. ఎనీవే జూబ్లీ హిల్స్లో జరుగుతున్న వ్యవహారం అంతా ఇదే. దొంగ ఓట్ల పర్సెంటేజ్ మనకు వస్తుందని కాంగ్రెస్ అనుకుంటుంది. ఎన్ని దొంగ ఓట్లు పడ్డా న్యూట్రల్ ఓట్లు బాగా పడ్డాయి. న్యూట్రల్ ఓట్లు 30% న్యూట్రల్ ఓట్లు అంటే అవన్నీ సైలెంట్ ఓట్లు. ఆ సైలెంట్ ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కి పడి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి ధీమాగా చెప్పారు, కాంగ్రెస్ ఓటు వేసామని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక అక్కడ భయం ఏమి ఉండదు కాబట్టి. దాంట్లో ఎంతమంది కాంగ్రెస్కి వేసారు, ఎంతమంది అబద్ధం చెప్తారు అనేది క్యాల్కులేషన్ లేదు. సేమ్ టైం బీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పలేదు. బీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రం చెప్పుకున్నారు. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రౌడీజము లేకపోతే ఎవరికో భయపడో ఏదో అధికార పార్టీ, ఇవన్నీ రకరకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సైలెంట్ ఓటింగ్ 30% సైలెంట్ ఓటింగ్ 30% అంటే లెక్క కాదు, 30% పెద్ద లెక్క 30% అనేది. ఎందుకంటే 60,000 ఓట్లు 30% అంటే 2 లక్షల ఓట్లు పోలేనాయి అనుకుంటే 60,000 ఓట్లు అవి కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.